బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. తెలంగాణలో రెండు వేరు చోట్ల విద్యుదాఘాతంతో నలుగురు మృతి చెందారు. హైదరాబాద్లో ఇద్దరు, జగిత్యాల జిల్లాలో ఇద్దరు మరణించగా 8 మందికి గాయాలయ్యాయి. కోరుట్ల మెట్పల్లి జాతీయ రహదారి వెంట ఉన్న బాలాజీ కళా ఆర్ట్స్లో గణపతి విగ్రహాలు తయారు చేస్తారు. షెడ్లో తయారు చేసిన ఓ గణపతి విగ్రహానికి రంగులు వేసేందుకు మరో షెడ్కు తరలించడానికి ఆదివారం క్రేన్తో ఏర్పాట్లు చేసుకున్నారు. యాజమాని ఆల్వాల వినోద్, ఆయన తమ్ముడు నితిన్ 8 మంది వర్కర్లతో కలిసి విగ్రహాన్ని ట్రాలీపై జాతీయ రహదారిపైకి తెచ్చారు. విగ్రహం దాదాపు 12 ఫీట్ల ఎత్తు ఉండడంతో కిరీటం భాగం మొత్తం 33 kV విద్యుత్ తీగలకు తగిలింది. విగ్రహం తడిగా ఉండడంతో విగ్రహాన్ని పట్టుకొని ఉన్న 10 మంది విద్యుత్ షాక్కు గురయ్యారు. కరెంటు తీగల్లో మంటలు చెలరేగి విగ్రహం కిరీటం కాలిపోయింది. 7 షాక్తో విగ్రహానికి అతుక్కుపోయారు. మరో 3 కింద పడిపోయారు. గమనించిన చుట్టుపక్కల వారు విద్యుత్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో పాటు వారు కరెంటు తీగలను పక్కకు తప్పించారు. బాధితులను కోరుట్ల ప్రభుత్వాసుపత్రికి, అక్కడి నుంచి జగిత్యాల ఏరియా ఆసుపత్రికి తరలించారు. వీరిలో యజమాని ఆల్వాల వినోద్, వర్కర్ వెల్లుట్ల సాయి కుమార్ మృతి చెందారు. 8 మంది చికిత్స పొందుతున్నారు. మరోవైపు హైదరాబాద్ ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిద్రిస్తున్న వారిపై కూడా విద్యుత్ తీగలు తెగిపడడంతో ఇద్దరు సజీవ దహనమయ్యారు. ఎల్బీ నగర్లోని సాగర్ రింగ్ రోడ్డు చౌరస్తా సమీపంలోని బాబాయ్ హోటల్ సమీపంలో రేణుక ఎల్లమ్మ దేవాలయం వద్ద ఫుట్పాత్పై ఇద్దరు గుర్తు తెలియని యాచకులు నిద్రిస్తున్నారు. ఆదివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వాహనం విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో 11 kV హైటెన్షన్ వైరు తెగి నిద్రిస్తున్న వారిపై పడింది. ఈ ఘటనలో గుర్తించలేని విధంగా మృతదేహాలు ఉన్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే మీరు విజువల్స్లో చూస్తున్నారు, కోరుట్ల మెట్పల్లి జాతీయ రహదారి వెంట ఉన్న బాలాజీ కళా ఆర్ట్స్ గణపతి విగ్రహాలు తయారు చేసే చోట జరిగిన ఈ విద్యుత్ ఘాతానికి సంబంధించిన విజువల్స్ని మీరు చూస్తూ ఉన్నారు. షెడ్లో తయారు చేసిన ఓ గణపతి విగ్రహానికి రంగులు వేసేందుకు మరో షెడ్కు తరలించేందుకు ఆదివారం క్రేన్తో ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే యజమాని ఆల్వాల వినోద్, ఆయన తమ్ముడు నితిన్ 8 మంది వర్కర్లతో కలిసి విగ్రహాన్ని ట్రాలీపై జాతీయ రహదారిపైకి తెచ్చారు. విగ్రహం దాదాపు 12 ఫీట్ల ఎత్తు ఉండడంతో కిరీటం భాగం పైన ఉన్న 33 kV విద్యుత్ తీగలకు తగిలింది. విగ్రహం తడిగా ఉండడంతో విగ్రహాన్ని పట్టుకొని ఉన్న 10 మంది విద్యుత్ షాక్కు గురయ్యారు. కరెంటు తీగల్లో మంటలు చెలరేగి విగ్రహం కిరీటం కాలిపోయింది. 7 షాక్తో విగ్రహానికి అతుక్కుపోయారు. మరో 3 కింద పడిపోయారు. గమనించిన చుట్టుపక్కల వారు విద్యుత్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో పాటు వారు కరెంటు తీగలను పక్కకు తప్పించారు. బాధితులను కోరుట్ల ప్రభుత్వాసుపత్రికి, అక్కడి నుంచి జగిత్యాల ఏరియా ఆసుపత్రికి తరలించారు. వీరిలో యాజమాని ఆల్వాల వినోద్, వర్కర్ వెల్లుట్ల సాయి కుమార్ మృతి చెందారు. 8 మంది చికిత్స పొందుతున్నారు. అయితే రోడ్డుపైనే పట్టపగలు ఈ దృశ్యం జరగడంతో అక్కడున్న వాళ్ళ అందరినీ ఈ దృశ్యాలు చాలా కలచివేశాయి. ఆ దృశ్యాలు సెల్ ఫోన్లో చిత్రించారు. చిత్రించిన విజువల్స్ని ఈటీవీ ప్రసారం చేస్తూ ఉంది. రే లంచ్ చూడుకుంది.